జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏపీపీఎస్సీ డిఎస్సి రెండు ఒకటే కదా, ఆంధ్రప్రదేశ్ అండర్లోనే కదా జరిగేది అనే మాట అయితే అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఈ విషయాన్ని మీరు మమ్మల్ని అడిగే కన్నా వైసీపీ కార్యకర్తల్ని, వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ నాయకులను అడిగితే వాళ్ళ కరెక్ట్ సమాధానం చెప్తారు. ఇలాంటి వ్యక్తిని సీఎంగా ఎట్లా కూర్చోబెట్టారు అని చెప్పి 5 ఏళ్ళుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంలే ఇలాంటి వీడియోస్ నెలకోటి వదులుతూ ఉండు, మళ్ళీ బాబు గారే అధికారంలో ఉంటారు. రెండు ఒకటి కాదా? ఆయన చదువు మేము చదవలేదు కదా, ఆయనకున్న తెలివితేటలు మాకు లేదు కదా. నిజమేనండి, ఆయన చెప్పారు కదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నిట్లో, 10th లో ఇంటర్లో డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారు కదా. హైదరాబాద్ లో వాళ్ళు కూడా చెప్తున్నారు మా స్కూల్లో పేపర్లు దొంగలు ఇచ్చింది కూడా ఆయనే అని చెప్పి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? పూర్తిగా నిన్న నువ్వు పెట్టిన వీడియో ఒక్కటి చాలు, నీ గోతులో నిన్ను పూర్తిగా కప్పెట్టుకున్నావు, ఇంకా చెప్పేది ఏం లేదు. అయిపోయింది, నీ పార్టీ పరిస్థితి అయిపోయింది. ఎందుకని అంటారు ఆ మాట? ఏముంది, ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటి అన్నావు అంటే ఇంకేం. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు తెలియదు అంటారా? ఇంకా నువ్వు ఆ మాజీ ముఖ్యమంత్రి అనే బోర్డు పెట్టుకో, ఇంక చేసేది ఏం లేదు. ఇంక మళ్ళీ 29లో కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ళు అయిపోయింది అధికారంలోకి వస్తాను అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, ఇంకా జీవితాంతం కళ్ళు మూసుకునేటట్టు నువ్వే నిన్న వీడియో చేసావు. సింపుల్గా చెప్పేది ఏం లేదు. ఎందుకు ఈ ఉల్లిపాయ బంగాళదుంప కథలు ఇంకెన్నాళ్ళు చెప్తావు చెప్పు? ఉల్లిపాయ బంగాళదుంప వద్దురా నాయన, నువ్వు మాట్లాడబాకు, ప్రెస్ మీట్లు పెట్టొద్దు అని చెప్పి మేమంటలా, మీ కార్యకర్తలు అంటున్నారు, మీ నాయకులు అంటున్నారు. ఒరే, మీకు 11 సీట్లు రావడానికి నువ్వేరా కారణం, నీ దరిద్ర పాలన, నీ దరిద్ర ప్రెస్ మీట్లు. ఎందుకురా అసెంబ్లీకి రారా అంటే రాకుండా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నీ కొంపను నువ్వే తగలబెట్టుకుంటున్నావు కదా నాయన. అగ్గిపెట్టి నువ్వే తెచ్చుకుంటున్నావు, పెట్రోల్ నువ్వే పోసుకుంటున్నావు, నువ్వే తగలబెట్టుకున్నావు. మేమేం చేసేది ఏమని చెప్పు? ఎవరు బయటకు వచ్చి, మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ ఎవరికి వచ్చి బయట చెప్పుకోవడానికి కూడా లేదు. చూడు, అంతా అయిపోయింది, ఇంక ఇబ్బంది ఏం లేదమ్మా, అయిపోయింది. ఏపీపీఎస్సీ డిఎస్సి అన్నప్పుడే రెండింటి మీద సిబిఐ విచారణకు సిద్ధమా మీరు అంటున్నాడు కదా, మరి సవాల్ చేస్తున్నాడు కదా నారా లోకేష్ గారికి. 120 మంది ఉద్యోగాలు పోతాయి చూసుకో. నువ్వను నేను పెళ్లికి వెళ్ళావు కదా హైదరాబాద్లో, ఆయన కూడా ఉన్నాడు. నిన్ను నమ్ముకున్న కలెక్టర్ల పరిస్థితి ఏందో, పోలీసు అధికారుల పరిస్థితి ఏందో, మీ నాయకుల పరిస్థితి ఏందో, మీ కార్యకర్తల పరిస్థితి ఏందో అందరికీ అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. ఇబ్బంది ఏం లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాము. మరి ఇదే రాజీనామా అంశం కానీ, ఇదే సిఐడి విచారణ అంశం కానీ అసెంబ్లీ వేదికగా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? అదేమంటే ప్రతిపక్షం కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు పోయేది ఏముంది, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీ అందరిలో కల్లా ఉంది, నేను ఒక్కనే కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటంటారు ఇదంతా? వచ్చి అసెంబ్లీకి వచ్చి RRR గారిని అడుగు ఇదే మాట, ఏం చెప్తాడు ఈయన ఒకసారి. అసెంబ్లీకి వచ్చి RRR ముందు మాట్లాడలేని వ్యక్తివి నీకెందుకు చెప్పి మాటలు? RRR గారిని చూసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఆయన అసెంబ్లీకి రాడు, అధికారంలోకి రాడు, రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆగదు, ఇంక చెప్పేది ఏం లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందామండి. ఏంది అవినాష్ రెడ్డి గారు, నేను అమాయకుడిని, మీరు కంగారు పడమాకండి, నేను సంయమనం పాటించాను కాబట్టే రాష్ట్రంలో గొడవలు జరగలేదు, ఈడీ విచారణ చేయటం ఏంటి అంటున్నారు కదా, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని అని చెప్పి ఇప్పుడు ఇస్తున్నారు కదా. మరి 2022లో ఎందుకని సిబిఐ వాళ్ళకి ఆ అనుమతి అనేది ఇవ్వలేదు కర్నూలు హాస్పిటల్లో? మరి బాబాయిని చంపింది 2019 మార్చి 15. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఇప్పుడు వెళ్తే ఏం దొరికింది?
బ్లడ్ కడిగేశారు, అన్నీ అయిపోయినాయి. ఆ? ఈడీ విచారణ వచ్చేదానికి ఎందుకు భయపడుతున్నారు అనుకోవాలంటారు మరి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి ఎందుకు భయపడుతున్నారు? ఓయే దస్తగిరి కూడా మొత్తం చెప్పాడు. చంపింది నేను, చంపించింది అవినాష్ రెడ్డి, ఆ భారతి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డైరెక్ట్ గా దస్తగిరి చెప్పిన తర్వాత ఇంక మేము చెప్పేది ఇదే 40 కోట్ల డీల్ అంట. ఉమ్. చూడండి అసలు ఎంత ఏంటి అనేది అయిపోయింది. ఇంకా నువ్వు ఇక పార్లమెంట్ లో కూర్చొని నాటుకోడి కూర గురించి అడగటం కాదు. చెప్పు ఇప్పుడు ఈడీ అధికారులకు ఏం చెప్తావు చెప్పు. మా చెప్పటం కాదు. నువ్వు అంటున్నావు కదా, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి గన్ తీసుకోండి అంటే ఏమండి వాళ్ళు అన్నారు కదా, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి గన్ను తీసుకోండి అన్నారు. ఈడీ అధికారులు ఏం చేశారు? పులివెందుల్లో పూ తీసుకున్నారు, కడపలో కా తీసుకున్నారు, హైదరాబాద్ లో విచారణ చేస్తున్నారు అంటారు. మరి అందుకే నేను 3 చోట్ల నుంచి కూడా ఒక్కో అక్షరం తీశాను. నువ్వు చెప్పావు కదా, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి గన్ను తీసుకోండి అన్నావు. ఈడీ అధికారులు బాగా వాయిస్తున్నారు. 3 చోట్ల నుంచి 3 తీసుకొని వాళ్ళు మొదలు పెట్టారంటారు. వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక. డీజే మొదలైందంటారు. డీజే అసలు మామూలుగా ఉండదు నాయన. ఒక్క వివేకానంద రెడ్డి కేసు కాదు, అతన్ని పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? భారతి గారి నాన్న. ఆయన కూడా చంపేశారు. ఎందుకురా ఈ నాటకాలు? సరే ఇవన్నీ కాదు, ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వేస్తారు? ఒకవేళ వేస్తే గనక కంచాలు, డైనింగ్ టేబుల్, టీవీలు పగిలిపోతాయి ఇంట్లో అని చెప్పి మన కారుమూరి వెంకటరెడ్డి గారు చెబుతున్నారు కదా. మరి కారుమూరే లారీ మూరే ఏం చెప్పాలి చెప్పండి. వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? కారుమూరి డిఎస్సి మీద సిబిఐ విచారణ ఇస్తాను, డైనింగ్ టేబుల్ పగల కొడతాడు నారా లోకేష్ అంటున్నాడు కదా. మరి వేసుకుంటా, మీరు హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మీరు ఏ విచారణ అన్నా చేపించండి. ఇప్పుడు అన్నీ వస్తాయి. బాబాయ్ కేసు వచ్చింది, కోడికత్తి కేసు వచ్చింది, గుల్లకరాయి కేసు వచ్చింది. మీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న 32 కేసులు వస్తాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి అన్నాను, దువ్వాడ శ్రీనివాస్ గారు అచ్చెన్నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అంటే ఆంబోతు అంటూ సంబోధించటం, అటు బొత్స సత్యనారాయణ గాని, ఇటు దువ్వాడ శ్రీనివాస్ గాని ఎలా చూడాలంటారు? అరే 60 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళైన 3 పిల్లలు ఉన్నామని తీసుకొని వచ్చి నువ్వు చేసేది ఏందిరా? ఏది హైదరాబాద్ లో చీరల వ్యాపారం చేస్తా నువ్వు కూడా మాట్లాడుతున్నావారా? వాళ్ళ గురించి కాదు, దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడే ఆ భాషలు వద్దు అంటున్నారు. నేను అచ్చెన్నాయుడు గారిని ఏమంటున్నారు? ఆంబోతు అన్నాడు. ఈ మాటలు మాట్లాడచ్చు వాళ్ళు? అది ఎందుకని అంటారు? ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందంటారు వాళ్ళకి? ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళు చేసిన దరిద్రాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు చేసిన, వాళ్ళ ఎంపీలు చేసిన అరాచకాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి కదా. ఇలాగే మాట్లాడతారు. ఎవరు ఆంబోతో, ఎవరు సంక్రాంతికి గంగరేతులాగా డాన్సులు వేస్తారు, ఎవరు సంక్రాంతికి క్యాజినోలు పెడతారో అందరూ తెలుసు. అయిపోయిందిలే ఇంకా మీ పని.